హాయ్ నమస్తే. సినిమాలు చూసి బాగుపడండిరా, సందేశాలు నేర్చుకోండిరా అంటే సినిమాలు చూసి క్రైమ్ చేస్తున్నటువంటి ఉదంతాలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఇటీవల కర్నూలులో జరిగిన సంఘటన, రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో హీరోయిన్ తండ్రి హీరోయిన్ తను చెప్పిన పెళ్లి చేసుకుంటలేదని ఆ అమ్మాయికి హీరోయిన్కు ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తారు. అది కథాంశం, అది సినిమా. ఆ సినిమా కూడా ఎక్కడో తెలంగాణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన ఆధారంగా తీసామని చెప్పేసి సినిమా టెక్నీషియన్స్, సినిమా టీం అయితే ప్రకటించింది. సరే, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ చూసిన తర్వాత ప్రజలు దీని నుంచి నేర్చుకున్నారేమో. కర్నూలులో ఒక డాక్టర్ భార్యకు, అంటే ఒక నర్సు డాక్టర్ని ప్రేమించింది, మాజీ ప్రియుడు అతను. కానీ ఆమెని పెళ్లి చేసుకోలేదని అక్కస్తోటి ఆయన పెళ్లి చేసుకున్నటువంటి ఇంకొక డాక్టర్, అంటే ఇక్కడ నర్సు యొక్క ప్రియుడు డాక్టరే, ఆయనను చేసుకున్నటువంటి ఆమె కూడా డాక్టరే. అయితే ఈ నర్సు ప్రియుడు భార్యను అడ్డు తొలగించుకోవడానికి ఒక బృహత్ పథకాన్ని వేసింది, అమానవీయమైన ప్రవర్తన చేసింది. అదేమిటంటే, పథకం ప్రకారం తన ప్రియుడి యొక్క భార్య స్కూటీ మీద వెళ్తున్నప్పుడు కావాలని యాక్సిడెంట్ చేయించి, అక్కడ యాక్సిడెంట్ కాగానే అప్పటికప్పుడు అక్కడే రెడీగా ఉన్నటువంటి వాళ్ళ టీం వెళ్ళి సహాయం చేస్తున్నట్టు యాక్టింగ్ చేసి ఆమెకు, ఆ డాక్టర్ అమ్మకు సహాయం చేస్తున్నట్టు ఫస్ట్ ఎయిడ్ అని చెప్పేసి ఎయిడ్స్ రక్తం ఎక్కించిందట. ఈ విషయం కంగారు పడినటువంటి వాళ్ళని వెంటనే పోలీసు కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు ఇంట్రాగేట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇట్లా అంటే సినిమాను చూసి మంచి నేర్చుకోవాల్సిన వాళ్ళు ఈ విధంగా క్రైమ్ చేస్తూ ఉన్నారు. సినిమాల్లో ఇట్లాంటి దృశ్యాలు కానీ ఇట్లాంటి సంఘటనలు రాకూడదనేది నా ఉద్దేశం.